డాట్ అనే దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడ ఈ స్టైల్ తీసుకుంటున్నాం. తీసుకున్న వెంటనే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎడిట్ ఓ డాట్ టెక్స్ట్ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది రాలేదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సైజ్ ఎంత కావాలనుకుంటున్నాం అంత సైజు కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటిది, ఇక్కడ బోల్డ్ అంటే మనం టైప్ చేసిన లెటర్లో కొంచెం బోల్డ్గా ఉండాలి అనుకుంటే బోల్డ్ చూడండి, బోల్డ్ అండి. తర్వాత మనకి ఇటాలిక్ అంటే లెటర్ క్రాస్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎవరు టెక్స్ట్ అంటే మనకి ఇక్కడ మనకు సంబంధించిన టెక్స్ట్ అనేది ఇక్కడ టైప్ చేసుకున్నాడు అడుగుతుంది. మనకి ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మనం ఇక్కడ డాక్యుమెంట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మనకి స్క్వేర్ అన్నా బిహైండ్ టెక్స్ట్ అన్నా ఏదో ఒకటి అన్నా మనకి ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది. ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి పైన ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది కదా. ఈ గ్రీన్ పాయింట్ ఏంటంటే మనకు ఆ టెక్స్ట్ అనేది